హాయ్ అండి, వెల్కమ్ టు కిట్టు డిసి క్లాసెస్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించి యూనిట్ 1 జీవ ప్రపంచంలో వైవిధ్యం, ఇందులో ఫస్ట్ చాప్టర్ జీవ ప్రపంచం, సెకండ్ చాప్టర్ జీవశాస్త్ర వర్గీకరణ, థర్డ్ చాప్టర్ మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రం, ఫోర్త్ చాప్టర్ వృక్షరాజ్యం. ఫస్ట్ యూనిట్లో ఉండే 4 చాప్టర్స్లో లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ యూనిట్ మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం. ఇందులో ఒక్క చాప్టరే ఉంది, అది పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం. ఇందులో లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. గురుత్వానువర్తనానికి అనుకూలం వేరు, కాంతి అనువర్తనానికి అనుకూలం కాండం. సాధారణంగా వేరు గురుత్వానువర్తనానికి అనుకూలతను, కాండం కాంతి అనువర్తనానికి అనుకూలతను చూపిస్తాయి. అబ్బురపు వేర్లు కలిగినవి మోన్స్టెరా, మర్రి. మోన్స్టెరా, మర్రి వృక్షాల్లో వేర్లు ప్రథమ మూలం నుంచి కాకుండా మొక్క ఇతర భాగాల నుంచి ఉద్భవిస్తాయి. వాటిని అబ్బురపు వేర్లు అంటారు. వేరు కొన భాగాన్ని కప్పుతూ ఉండే టోపీ వంటి నిర్మాణం వేరు తొడుగు. ఇది వేరు మృత్తికలోకి చొచ్చుకుని పోయేటప్పుడు సున్నితమైన వేరు కొనను రక్షిస్తుంది. వేరు తొడుగుకు కొన్ని మిల్లీమీటర్ల పైన ఉండే ప్రాంతం విభజన జరిగే ప్రాంతం. ఈ ప్రాంతంలోని వేరు కణాలు చాలా చిన్నవిగా పల్చని కణకవచాలను కలిగి చిక్కని జీవ పదార్థంతో ఉంటాయి. క్యారెట్, టర్నిప్లలో ఉండే వేర్లు తల్లి వేర్లు. చిలగడ దుంపలో ఉండే వేర్లు అబ్బురపు వేర్లు. శ్వాసించే వేర్లను కలిగినవి రైజోఫోరా, అవిసీనియా లాంటి మాంగ్రూవ్ మొక్కలు. కొన్ని మొక్కల్లో వేర్లు నీరు, కణజాల శోషణ, సరఫరానే కాకుండా ఇతర విధులను నిర్వర్తించడానికి వాటి ఆకారం, నిర్మాణంలో మార్పు చెందుతాయి. అవి క్యారెట్, టర్నిప్లలో తల్లివేర్లు, చిలకడ దుంపలో అబ్బురపు వేర్లు, ఆస్పరాగస్లో పీచువేర్లు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్ల ఉబ్బుతాయి. వాండా వంటి వృక్షోపజీవులలో ఉండే వేర్లు వెలమిన్ వేర్లు. ఇతర మొక్కలపై పెరిగే వాండా వంటి వృక్షోపజీవుల్లో అబ్బురపు వేర్లు వాతావరణంలోని తేమను శోషించడానికి ప్రత్యేకించబడ్డాయి. ఇలాంటి వేర్లను వెలమిన్ వేర్లు అంటారు. హాస్టోరియల్ వేర్లను కలిగినవి విస్కమ్, స్ట్రైగా. విస్కమ్, స్ట్రైగా లాంటి మొక్కలు అతిథేయి నుంచి నీటిని, ఖనిజాలను శోషించడానికి హాస్టోరియల్ వేర్లను అతిథేయి దారువులోకి పంపిస్తాయి. ఏ మొక్కల వేర్లు పత్రహరితాన్ని కలిగి ఉంటాయి? టీనియోఫిల్లం. టీనియోఫిల్లం లాంటి కొన్ని మొక్కల వేర్లు పత్రహరితాన్ని కలిగి ఉండి కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. భూగర్భ కాండ రూపాంతరాలకు ఉదాహరణలు బంగాళదుంపలో దుంపకాండం, జింజిబర్, కర్క్యుమాలో కొమ్ము, అమార్ఫోపాలస్, కొలకేసియాల్లో కంద, నీరుల్లిలో లసునం. ఇవన్నీ భూగర్భ కాండ రూపాంతరాలకు ఉదాహరణలు. అంటే కొన్ని మొక్కల్లో కాండాలు సాధారణంగా వాయుగతంగా పెరగడానికి భిన్నంగా మృత్తికలోకి వృద్ధి చెందుతాయి. ఇటువంటి భూగర్భ కాండ రూపాంతరాలను చూపే మొక్కల కాండాలు ఆహార పదార్థాలను నిల్వ చేయడమే కాకుండా పెరుగుదలకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాయి. శాఖీయ వ్యాప్తిలో కూడా తోడ్పడతాయి. ఆస్పరాగస్లో రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల గల శాఖలను క్లాడోఫిల్లు అంటారు. ఆస్పరాగస్లో అంటే పిల్లి తీగలు అంటారు వీటిల్ని. ఆస్పరాగస్లోని కిరణజన్య సంయోగ క్రియ కోసం రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల గల శాఖలను క్లాడోఫిల్లు అంటారు. లఘు లసనాలను కలిగినవి డయాస్కోరియా, అగేవ్. డయాస్కోరియాలో మొగ్గలు, అగేవ్లో పుష్పకోరకాలు ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. ఇవి తల్లి మొక్క నుండి విడిపోయినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరచుకుని శాఖీయ ప్రత్యుత్పత్తిలో తోడ్పడతాయి. ఈ నిర్మాణాల్ని లఘు లసనాలు అంటారు. తల్పం లాంటి పత్రపీఠం కలిగిన మొక్కలు
లెగ్యుమినేసి కుటుంబానికి చెందినవి. పిల్ల ఈనెలు వలలాగా ఏర్పడితే జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉండేవి ద్విదళ బీజ పత్రాలు. సమాంతర ఈనెల వ్యాపనం వేటి లక్షణం ఏకదళ బీజాలు. సంయుక్త పత్రాలు రెండు రకాలు. ఒకటి పిచ్చాకార సంయుక్త పత్రం, రెండు హస్తాకార సంయుక్త పత్రం. సంయుక్త పత్రాలు రెండు రకాలు. పిచ్చాకార సంయుక్త పత్రంలోనేమో అనేక పత్రకాలు ఒకే విన్యాసాక్షంపై అమరి ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ వేప. హస్తాకార సంయుక్త పత్రంలో పత్రకాలు బొంబాక్స్ సీబా అంటే బూరుగులోలాగా ఒకే చోట సంలగ్నం చెంది ఉంటాయి. కాండం పైన లేదా శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానం పత్ర విన్యాసం. ఏకాంతర పత్ర విన్యాసానికి ఉదాహరణ హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అంటే మందార, ఆవా, సూర్యకాంతం. పత్ర విన్యాసం మూడు రకాలు. ఏకాంతర, అభిముఖ, చక్రీయ. అభిముఖ పత్ర విన్యాసానికి ఉదాహరణ కెలోట్రాపిస్ అంటే జిల్లేడు, జామ అంటే ప్రతి కణుపు దగ్గర రెండేసి పత్రాలు ఏర్పడి ఎదురెదురుగా అమరి ఉంటాయి. చక్రీయ పత్ర విన్యాసానికి ఉదాహరణ నీరియం, ఆల్స్టోనియా. నీరియం అంటే గన్నేరు. నీరియం, ఆల్స్టోనియాల్లో కనిపించినట్లు ప్రతి కణుపు దగ్గర రెండు కంటే ఎక్కువ పత్రాలు వలయంగా గాని ఏర్పడితే దాన్ని చక్రీయ పత్ర విన్యాసం అంటారు. ఏ మొక్కలు పత్రపు టంచుల్లో పత్రోపరిస్థిత మొగ్గలు ఉంటాయి? బ్రయోఫిల్లం. పుష్పం దేని రూపాంతరం? కాండం. పుష్పం అనేది కాండ రూపాంతరం. ప్రకాండ అగ్ర విభాజ్య కణావళి పుష్ప విభాజ్య కణావళిగా మారుతుంది. మధ్యాభిసార పుష్ప విన్యాసానికి ఉదాహరణ క్రోటలేరియా, మాంజిఫెరా. సమసికి పుష్ప విన్యాసానికి ఉదాహరణ కాసియా, క్యాలీఫ్లవర్. కాసియా, క్యాలీఫ్లవర్లలో పుష్పాలు అక్షం మీద వివిధ కణుపుల దగ్గర ఉద్భవించినప్పటికీ పుష్ప వృంతాలు వేర్వేరు పొడవుల్లో ఉండడం వల్ల పుష్పాలన్నీ కూడా ఒకే ఎత్తులో అమరి ఉంటాయి. దీన్ని సమసికి అంటారు. గుచ్చెంలకు ఉదాహరణ నీరుల్లి, క్యారెట్ లాంటి ఏపియసి కుటుంబ మొక్కలు. వీటన్నిట్ల పుష్పాలన్నీ పుష్ప విన్యాస వృంతం కొన భాగంలో ఒకే స్థానం నుండి ఉద్భవించినట్లు కనిపిస్తాయి. ఇలాంటి పుష్ప విన్యాసాన్ని గుచ్చెం రకం అంటారు. స్పాడిక్స్ పుష్ప విన్యాసానికి ఉదాహరణ మ్యూసా, కోకాస్, కొలకేసియా. శీర్షవత్ పుష్ప విన్యాసానికి ఉదాహరణ ట్రైడాక్స్, సూర్యకాంతం. ట్రైడాక్స్ అంటే గడ్డి చామంతి, సూర్యకాంతం పొద్దుతిరుగుడు. ఏకాంత నిశ్చిత పుష్ప విన్యాసానికి ఉదాహరణ మందార, దతూర. మూడు పుష్పాలున్న నిశ్చిత పుష్ప విన్యాసం సైమ్యూల్. దీనికి ఉదాహరణ బోగన్విల్లియా, జాస్మిన్. పుష్ప వృంతం శాఖాయుతంగా ఉన్నప్పుడు సైమోస్ను శాఖల సంఖ్యను బట్టి విభజించారు. ఏకశాఖీయ నిశ్చితం అంటే ప్రతిసారి ఒకే శాఖ ఏర్పడుతుంది. దీనికి ఉదాహరణ హెమిలియా, సొలానం. ద్విశాఖీయ నిశ్చితం అంటే ప్రతిసారి రెండేసి శాఖల చొప్పున ఏర్పడ్డం. ఉదాహరణ ఐపోమియా. బహుశాఖీయ నిశ్చితం ప్రతిసారి రెండు కంటే ఎక్కువ శాఖల చొప్పున ఏర్పడటం. ఎగ్జాంపుల్ నీరియం అంటే గన్నేరు. వర్టిసెల్లాస్టర్ పుష్ప విన్యాసాన్ని కలిగినవి లామియేసి కుటుంబ మొక్కలు. సయాతియం అనే ప్రత్యేక పుష్ప విన్యాసాన్ని కలిగినవి యూఫర్పియసి కుటుంబ మొక్కలు. హైపంతోడియం అనే ప్రత్యేక పుష్ప విన్యాసాన్ని కలిగినవి పైకర్స్ అంటే మర్రి జాతులు. ఆవృత బీజాల్లో ప్రత్యుత్పత్తి ప్రమాణం పుష్పం. సౌష్ఠవయుత పుష్పానికి ఉదాహరణ ఆవ, దతూర, మిరప. సౌష్ఠవయుతం అంటే పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్థపు తలం నుంచైనా రెండు సమభాగాలుగా విభజించగలిగితే దాన్ని సౌష్ఠవయుత పుష్పం అంటారు. పాక్షిక సౌష్ఠవయుత పుష్పానికి ఉదాహరణ బఠానీ, గుల్మొహర్, చిక్కుడు, కాసియా. అంటే పుష్పాన్ని మధ్య నుంచి ఏదో ఒక తలం నుంచి మాత్రమే
నిలువున 2 సమభాగాలుగా విభజించగలిగితే దాన్ని పాక్షిక సౌష్ఠవయుత పుష్పం అంటారు. సౌష్ఠవ రహిత పుష్పానికి ఉదాహరణ కెన్న అంటే మెట్ట తామర. అండకోశాధస్థిత పుష్పానికి ఉదాహరణ ఆవాలు, చైనా రోజ్, వంగ. పర్యండకోశ పుష్పానికి ఉదాహరణ ప్లమ్, గులాబీ, పీచ్. అండకోశోపరిక పుష్పానికి ఉదాహరణ జామ, దోస, సూర్యకాంతం. కవాటయుత పుష్పరచన కలిగినవి కెలోట్రాపిస్. కెలోట్రాపిస్లో ఒక వలయంలోని రక్షక పత్రాలు లేదా ఆకర్షణ పత్రాలు అంచుల వద్ద తాకి ఒకదానికొకటి అతి వ్యాప్తం కాకుండా ఉంటాయి. మెలితిరిగిన పుష్పరచన కలిగినవి మందార, బెండ, పత్తి. ఒక భాగం అంచు దాని పక్కనే ఉండే భాగపు అంచును కప్పుతూ అతివ్యాప్తంగా ఉంటే అది మెలితిరిగిన పుష్పరచన. చిక్కైన పుష్పరచన కలిగినవి కాసియా, గుల్మొహర్. చిక్కైన పుష్పరచన అంటే రక్షక ఆకర్షణ పత్రాల అంచులు ఏదో ఒక దిశలో కాకుండా ఒకదానికొకటి అతివ్యాప్తమై ఉంటే దాన్ని చిక్కైన పుష్పరచన అంటారు. వెక్సిల్లరీ లేదా పాపిలియోనేషియస్ పుష్పరచన కలిగినవి బఠానీ, చిక్కుడు. స్టామినోడ్ అనగా వంద్య కేసరం. కేసరాలు ఆకర్షణ పత్రాలతో సంయుక్తమైతే మకుట దళో పరిస్థితం ఉదాహరణ వంగ. కేసరాలు పరిపత్రాలతో సంయుక్తమైతే పరిపత్ర పరిస్థితం ఎగ్జాంపుల్ లిల్లీ. కేసరాలు సంయుక్తమైనప్పుడు ఒకే పుంజం ఉంటే ఏకబంధకం ఎగ్జాంపుల్ మందారం. కేసరాలు సంయుక్తమైనప్పుడు 2 పుంజాలుగానే ఉంటే అది ద్విబంధకం ఎగ్జాంపుల్ బఠానీ. కేసరాలు సంయుక్తమైనప్పుడు బహుబంధకమైతే సిట్రస్. 2 లేదా అంతకంటే ఎక్కువ పుంజాలుగా గాని ఏర్పడితే బహుబంధకం ఉదాహరణ సిట్రస్. పుష్పాసనం లేదా పుష్ప వృంతం ఫలం ఏర్పాటుకు సహకరిస్తే వాటిని అనృత ఫలాలు అంటారు. ద్విఫలదళ లేదా బహుఫలదళ సంయుక్త అండకోశం నుంచి అభివృద్ధి చెందేవి మృదు ఫలాలు. బహుఫలదళ సంయుక్త బహుబిళ ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడేవి హెస్పెరిడియం. ఒకే విత్తనం గల ఫలం దీర్ఘకాలికమైన కేశగుచ్ఛం లాంటి రక్షక పత్రావళిని కలిగి ఉండటం వేటి లక్షణం ట్రైడాక్స్. ఫలాలు ఒకే విత్తనం గల ఫలాంశాలుగా విడిపోతే వాటిని షైజోకార్పిక్ అంటారు. అంటే అకేసియా, ఆముదం ఉదాహరణ. ఫలదళాలు స్వేచ్ఛగా అసంయుక్తంగానూ ఉండేవి. సంకలిత ఫలాలు ఎగ్జాంపుల్ సీతాఫలం. పుష్ప విన్యాసం మొత్తం ఫలంగా అభివృద్ధి చెందేది సంయోగ ఫలం. దీనికి ఉదాహరణ అనాస, పనస. ఇవి పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం. దీంతో సెకండ్ చాప్టర్లో లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 3 మొక్కల ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. దీంట్లో 2 చాప్టర్స్ ఉన్నాయి. అందులో లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. మా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.